అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 51వ భాగం. ఆర్కే ఏకే గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. తన ఇంటి ఆడపిల్లల్ని కూడా కాదని బయట రాజకుమారి లాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఏకేకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. అతని జీవితంలో వేద రాకని తట్టుకోలేకపోయాడు. వేద బయటికి వెళ్దామంటూ స్నానానికి వెళ్ళి తిరిగి రాగానే సోఫాలో కూర్చున్న రైజా ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఏదో చూస్తున్నట్టు కనిపించింది. ఇంకా ఇలానే ఉన్నావేంటి, రెడీ అవ్వవా, అది బాస్ ల్యాప్టాప్లా ఉంది అంటూ రైజా పక్కకొచ్చింది వేద. ఇది బాస్ వెళ్ళేటప్పుడు నీకివ్వమని చెప్పారు. మాయాతో చేసే ప్రాజెక్ట్ ఉంది కదా, దాని గురించి నిన్ను చూడమన్నారు. ఇప్పుడు ఈ పని చూడకుండా వెళ్తే బాస్ మనల్ని చంపేస్తారు. అందుకే నువ్వు వచ్చాక పాస్వర్డ్ టైప్ చేస్తావని ఆన్ చేశాను. కానీ చూడు, పాస్వర్డ్ ఏది టైప్ చేయకుండానే ప్రతి ఆపరేషన్ దానంతట అదే జరిగిపోతుంది. రైజా చూస్తూ అనుమానంగా అంది. వేద పక్కనే కూర్చుని, అవును, అదేంటి, బాస్కి తెలియకుండా బాస్ ల్యాప్టాప్ని ఎవరో ఆపరేట్ చేస్తున్నారు అంటే ఎవరో హ్యాక్ చేశారు. మన కంపెనీలో సీక్రెట్స్ అన్నీ ఇలానే బయటికి వెళ్తున్నాయా? ఆశ్చర్యపోతూ చూసింది వేద. అవును రైజా, ఆ రోజు నువ్వు బాస్ మొబైల్లోని ఏదో నెంబర్ పంపించి ఇదెవరిదో తెలుసుకోమన్నావు. కానీ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఆ రోజు ఆలస్యమైంది. ఆ నెంబర్కి కానీ దీనికి కానీ ఏదైనా కనెక్షన్ ఉందేమో? రైజా కనుబొమ్మలు ముడిచి ఆలోచిస్తూ అనుమానంగా అంది. అయ్యుండొచ్చు, కానీ మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. బాస్కి తెలియకుండానే మనం జాగ్రత్త పడాలి కంగారుగా అంది వేద. అక్కడ మరో కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చున్న దేవేంద్రకి ఒక్కసారిగా తన తల్లి గుర్తొచ్చింది. అతని కంప్యూటర్లో ఏకే కంపెనీకి సంబంధించిన లావాదేవీలన్నీ చూస్తున్నాడు. ఏకే ఆర్కే దగ్గరికి వెళ్ళటం, అందర్నీ బెదిరించడం, ప్రతి విషయం గుర్తొచ్చింది. ఒక్కసారిగా ఒంటరివాడైనట్టు అనిపించింది. అకస్మాత్తుగా కంప్యూటర్ని షట్ డౌన్ చేసి, ఎందుకమ్మా, చనిపోయే ముందు కూడా వాడి గురించి ఆలోచించావు? నా గురించి మర్చిపోయావా? వాడు ఒంటరిగా అయినా సంతోషంగానే ఉన్నాడు. నేను నువ్వు లేక ఎంత ఒంటరివాడినైపోయానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు దేవేంద్ర. హోటల్లోని ల్యాప్టాప్ ముందు కూర్చున్న రైజా వేద. ఏం జరిగింది? ఒక్కసారిగా ఆపరేషన్స్ అన్నీ ఆగిపోయాయి. మనం చూస్తున్నామని తెలిసిపోయిందా? ఇంకాసేపుంటే కనిపెట్టేస్తామనుకున్నారేమో ఆశ్చర్యంగా అడిగింది వేద. అయ్యుండొచ్చు వేద, కానీ మనం దీని మీద సీరియస్గానే వర్క్ చేయాలి. అసలు హ్యాకర్ ఎవరన్నది తర్వాత చూద్దాము. ముందు ఫైల్స్ అన్నిటినీ జాగ్రత్త చేయాలి అనుకుంటూ రైజా వేద ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొని పని చేయటం మొదలుపెట్టారు. మరో 2 రోజుల వరకు రైజా వేద ఆఫీస్కి వెళ్ళలేదు. ఏకే కూడా ఆ 2 రోజులు ఆఫీస్కి ఒంటరిగానే వెళ్ళి వస్తున్నాడు. వేదాని ఎక్కువగా పిలవటం లేదు, ఇబ్బంది పెట్టడం లేదు. అంతా ఆశ్చర్యంగా అనిపించింది. మాయాతో కలిసి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్లోని లాభాలు ఎక్కువగా ఉండే సూచనలు ఉండటం వల్ల పార్టీ ఇస్తున్నానంటూ ఇద్దరిని రెడీ అవ్వమంటూ వేదాకి రైజాకి చెప్పాడు ఏకే. ఆ ఇద్దరికీ తెలియకుండా ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేశారో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఓకే బాస్, 10 నిమిషాల్లో రెడీ అవుతాము అంటూ వేగంగా తమ గదిలోకి వెళ్లారు రైజా వేద. ఏకే ఆ ఇద్దరికంటే ముందుగానే వెళ్ళి చాలా ఏర్పాట్లు చేశాడు. గతంలో ఎప్పుడూ కలుస్తానన్న జాన్ ఆలస్యమయ్యి అదే రోజు కలుస్తానన్నాడు. ఆ పెద్ద హోటల్ గార్డెన్లో జరుగుతున్న పార్టీకి మాయాతో పాటు సంజీవ్ చెల్లి రాధిక, ఆమె స్నేహితురాలు ప్రియా అందరూ వచ్చారు. ఓ టేబుల్ దగ్గర కూర్చుని ఏకే జాన్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓ పక్కన సన్నని సంగీతం వినిపిస్తోంది. అప్పుడే వచ్చింది వేద. వెనకాలే రైజా కూడా ఉంది. వేద లోపలికొస్తుండగానే ఓ అమ్మాయి ఎదురొచ్చి, మేడం, సరే డ్రెస్ మీకు ఇవ్వమన్నారు, ఇప్పుడే మార్చుకోమన్నారు, వెళ్దామా, మీకు గది చూపిస్తాను అంటూ దారి చూపించింది ఆ అమ్మాయి. వేదాకి అంత అయోమయంగా అనిపించింది. రైజా వైపు చూసింది. ఏమో తెలీదు అన్నట్టు కనుబొమ్మలెగిరేసి భుజాలు కదిపింది. 2 రోజుల నుండి బాస్ నీతో మాట్లాడట్లేదు, మళ్ళీ ఎందుకు కోపం తెప్పించటం, వెళ్ళు చెప్పింది రైజా. ఏకే ఎక్కడున్నాడో గమనిస్తూ ఆ అమ్మాయి వెనకాలే వెళ్ళింది వేద. మరి కాసేపట్లో ఏకే పంపించిన లావెండర్ కలర్ ఫుల్ ఫ్రాకులో బార్బీ బొమ్మల ముద్దుగా ఉన్న వేద బయటకొచ్చింది. ఆ డ్రెస్లోని ఆమె అందం మరింత రెట్టింపయింది. ఆ గార్డెన్లో చేసిన పూల అలంకరణతో ఆమె అందం పోటీ పడుతుంది. ఆ పార్టీకొచ్చిన
చాలామంది బిజినెస్ చేసే ఆడవాళ్ళు నేనంటే నేనే అందంగా ఉన్నానన్నట్టు అతిగా వేసుకున్న మేకప్లతో వేదాన్ని ఈర్ష్యగా చూశారు. సహజంగా ఉన్న తన అందంతో ఏకే కళ్ళకి మరింత అందంగా కనిపించింది. వేద ఎవ్వరి చూపులు పట్టించుకోలేదు. రైజాని వెతుకుతూ తను కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళింది వేద. ఇవాళ మీ ఫస్ట్ నైట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చూస్తుంటే నాకేం ముద్దొస్తున్నావు. బాస్కి రావా? వైన్ గ్లాస్ చేతిలో పట్టుకుని కొంచెం కొంచెంగా తాగుతూ నవ్వుతూ అంది రైజా. మొదలు పెట్టావా? ఇది బిజినెస్ మీటింగ్, అలా మాట్లాడుకు. అయినా బాస్, బిజినెస్ మీటింగ్కి నాకెప్పుడు ఇలాంటి డ్రెస్ ఇవ్వలేదు. ఆలోచిస్తూనే తనకి ఎదురుగా ఉన్న చిప్స్ని తింటూ అంది వేద. అందుకే చెప్తున్నాను, ఇది బిజినెస్ మీటింగ్లా ఉందా? నీ ఫస్ట్ నైటే. అయినా పెళ్లి గురించి ఎందుకని, మీ ఫస్ట్ నైట్ గురించి అనౌన్స్ చేద్దామనుకుంటున్నారేమో. రైజా కన్ను గీటుతూ అంది. అప్పుడే ఆ ఇద్దరి దగ్గరికి సంజీవ్ చెల్లి రాధిక వచ్చింది. ఈ డ్రెస్లో చాలా బాగున్నారు, ఎక్కడ కొన్నారో తెలుసుకోవచ్చా? రాధిక నవ్వుతూ పలకరించింది. అది తనకి తెలిస్తే కదా నీకు చెప్పడానికి. విని వినపడకుండా చిన్నగా గొనిగింది రైజా. ఏదో అన్నారు, నాకు అర్థం కాలేదు. రాధిక తిరిగి ప్రశ్నించింది. అదే, మీ అన్నయ్య ఆరోగ్యం ఎలా ఉంది? తిరిగి తన జాబ్లో జాయిన్ అయ్యారా? అడిగింది రైజా. అవును, ఇప్పుడంతా క్షేమంగానే ఉంది. అన్నయ్య కూడా వచ్చాడు. రాధిక చెప్పి వెనక్కి తిరగగానే కొంచెం దూరంలో సంజీవ్ కనిపించాడు. తన వైపే చూస్తున్న రాధికాని గమనిస్తూ పక్కనే ఉన్న వేదాన్ని చూసి అటువైపు నడిచాడు సంజీవ్. మిస్ వేద, ఏమీ అనుకోవద్దు, బిజినెస్ గురించి చిన్న డౌట్. ఇలా అందరి ముందు అడగలేను, ఒకసారి ఇలా వస్తారా? మర్యాదగా అడిగాడు సంజీవ్. మా అన్నయ్య అంతే, చాలా మొహమాటస్తుడు, ఏది గట్టిగా అడగలేడు. మీరు మాట్లాడుకోండి, నా ఫ్రెండ్ వచ్చింది, వెళ్తాను అంటూ ఆ టేబుల్ దగ్గర నుండి కదిలింది రాధిక. రైజా వైపు చూడగానే వెళ్ళు అన్నట్టు సైగ చేయగానే వేద అక్కడి నుండి సంజీవ్ వైపు నడిచింది. ఇదంతా ఏకే గమనిస్తూనే ఉన్నాడు, కాని తన మీద కోపం రాలేదు. వేద, నీకు తెలుసు కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని సంవత్సరాలుగా ఆగింది నీకోసమే. నీ సమాధానమేంటి? అడిగాడు సంజీవ్. సంజీవ్, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నీకు ముందే చెప్పాను, నా జీవితంలో మరొకరున్నారు. అది ఇంకా దాచటం ఎందుకు? నాకు మా బాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకిష్టం లేదు, కానీ నాకిష్టం. ఈ లైఫ్ ఇంకా ఆయనతోనే. నన్ను మర్చిపో. భవిష్యత్తులో సంజీవ్ ఇబ్బంది పడకూడదు అనుకుని చెప్పింది వేద. సంజీవ్కి గుండెలో నొప్పిగా అనిపించింది. ఇన్ని రోజుల్లో ఎప్పుడూ నా మీద ప్రేమ కలగలేదా? అతనికి బానిసగా మారిపోయావనుకున్నాను, ప్రేమ బానిసగా మారిపోయావని అనుకోలేదు. ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు అని బాధగా చెప్పి తలదించుకొని వెళ్ళిపోయాడు సంజీవ్. వేద గాఢంగా నిట్టూర్చింది. దూరంగా ఉండి గమనిస్తున్న ఏకేకి వెలుతురులో ఉన్న వేదానే కనిపించింది. ఎదురుగా చెట్టుచాటున ఉన్న వ్యక్తెవరో కనిపించలేదు. రైజా కూడా ఎక్కడా లేదు. ఆ ఇద్దరే మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నాడు. సంజీవ్ వెళ్ళిపోగానే వేద టేబుల్ వైపు తిరిగి చూసింది. అక్కడ రైజా కనిపించలేదు. చుట్టూ తిరిగి చూసింది. ఎవరికోసమో వెతుకుతున్నారు. ఆ చెట్టు చాటు నుండే మాట వినిపించింది. వేద వెనక్కి తిరిగి చూసింది. దేవేంద్ర నవ్వుతూ వేద ముందు నిల్చున్నాడు. అతను దూరం నుండి చూడటానికి ఏకేలానే ఉంటాడు, కాని దగ్గరగా చూస్తే దేవేంద్ర వేరు, ఏకే వేరని గుర్తుపట్టొచ్చు. ఇద్దరూ కలిసి పుట్టినా ఎత్తులో సారూప్యత ఉంది, కానీ రూపంలో మార్పు ఉంది. ఎవరా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది వేద. నన్ను గుర్తుపట్టలేదా? గతంలో కూడా మిమ్మల్ని ఒకసారి కలిశాను. ఆ రోజు బిజినెస్ మీటింగ్లో ఉన్నారు. నేను ఆ పార్టీకి వచ్చాను. సంజీవ్ ఫ్రెండ్ని. నా ఆరోగ్యం బాలేకపోతే నాకు మంచినీళ్ళు కూడా అందించారు అంటూ గుర్తు చేశాడు దేవేంద్ర. అవునవును, గుర్తొచ్చారు. ఆ రోజు సంజీవ్తో ఉన్నారు. నీకు ఆ రోజు ఏమీ తినకపోవటం వల్ల కళ్ళు తిరుగుతున్నాయన్నారు. ఇప్పుడు కూడా సంజీవ్తోనే వచ్చారా? నవ్వుతూ పలకరించింది వేద. ఈసారి సంజీవ్ కోసం రాలేదు, సంజీవ్తోనే రాలేదు. నీతో మాట్లాడదామని వచ్చాను. కనీసం నేనెవరో గుర్తుపడతారా అంటూ దేవేంద్ర తన పాకెట్లో నుండి తల్లి శాలిని ఫోటో తీసి వేదాకి చూపించాడు. ఆ ఫోటోని చూడగానే ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది వేదాకి. గతంలో తనకి ఆత్మీయతని పంచిన రోజులన్నీ గుర్తొచ్చాయి. శాలిని ఆంటీ నాకు బాగా తెలుసు, మీకు తెలుసా? ఎంత దుఃఖాన్ని ఆపుకుందామని ప్రయత్నించినా తన కళ్ళ వెంట నీళ్లు వస్తూనే ఉన్నాయి. దేవేంద్రకి అర్థం కాలేదు. అయోమయంగా చూశాడు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? కంగారుగా అడిగాడు దేవేంద్ర. అదేం లేదు, కొంచెం ఎమోషనల్ అయ్యాను.
అంటూ బాధగా చెప్పింది వేద. ఆ రోజు దేవేంద్ర తల్లి పిలిచిన వెంటనే వచ్చి ఉండుంటే ఇప్పుడిక్కడ ఇలా ఉండేవాడు కాదు. అతని జీవితంతో పోరాడుతూ ఉంటే వేద ఇలా చూసుండేది కాదు. శాలినీదేవి చనిపోయే ముందు ఆమెకి 2 కొడుకులన్న విషయం చెప్పింది. కాని మరో కొడుకు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు వేద. తనకున్న కొంచెం సమయంలోనే వేదాన్ని ఓదారుస్తూ సమయాన్ని వృధా చెయ్యాలనుకోలేదు దేవేంద్ర. వేద తన మొబైల్ తీసి అందులో ఉన్న శాలినీదేవి ఫోటోని ఓపెన్ చేసి వేలితో తడుముతూ ప్రేమగా చూస్తూ బాధపడింది. ఏదైనా గుర్తొస్తుందా? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అడిగాడు దేవేంద్ర. దేవేంద్ర కూడా తన మొబైల్లో ఉన్న కొన్ని ఫొటోస్ చూపించాడు. వాటిని చూసి ఆశ్చర్యపోయి, ఇవన్నీ మీకెక్కడివి? అడిగింది వేద. ఇందులో ఉన్నది ఎవరో మీకు చెప్పే ముందు వాళ్ళెలా చనిపోయారో తెలుసుకోవాలి, దేవేంద్ర బాధగా అన్నాడు. ఏడుస్తూ అయోమయంగా చూస్తున్న వేద అతని మాటలతో ఈ లోకంలోకొచ్చింది. మీకిప్పుడే ఇదంతా వివరించే సమయం లేదు. ఏకేకి ఓ చిన్న అబద్ధం మెసేజ్ చేసి ఇక్కడ లేకుండా చేశాను. మరో 10 నిమిషాల్లో తిరిగొచ్చేస్తాడు. దేవేంద్ర చెప్తుంటే వేద ఆశ్చర్యంగా చూసింది. కాని అతని మీద అనుమానం రాలేదు. ముఖ్యంగా శాలినీదేవితో కలిసిన ఫోటోలు కూడా చూపించాడు. అందుకే దేవేంద్ర ముందు ధైర్యంగా నిలబడింది. నివేద, 1 నెల రోజుల నుండి మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఇప్పుడు అవకాశం దొరికింది. ఈ చావు నీతోనే వాళ్ళతోనే ముడిపడుంది అని దేవేంద్ర చెప్తూ ఉండగా వేద అంటూ పిలుస్తూ వస్తున్న ఏకే గొంతు వినిపించింది. దేవేంద్ర ఒక్కసారిగా వేద చేతిని పట్టుకుని ఏకేకి కనిపించకుండా చెట్టు చాటుకి లాగాడు. ఏంటిది? వదులు, వేద చిన్నగా చెప్పింది. ఇప్పుడు నేనేం చెప్పలేను. ఈ కార్డు నీ దగ్గరుంచు. అందులో నా ఫోన్ నెంబరుంది. ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నాకు మెసేజ్ చెయ్యి. నీతో చాలా మాట్లాడాలి, చాలా చెప్పాలి. ఏకేకి నేను మిమ్మల్ని కలవటం ఇష్టం లేదు. కలవనివ్వడు. అతనికి తెలియకూడదు. ఇదంతా నా కోసం కాకపోవచ్చు. కానీ మా అమ్మ చావు మీరు చెప్పే విషయం మీద ఆధారపడుంది. కనీసం అరగంట దొరికినా చాలు. నేను మీకు విషయం మొత్తం చెప్తాను. కంగారుగా చెప్పి వెనకాలే ఉన్న పొదల మాటున కలిసిపోయాడు దేవేంద్ర. వేద అంతా అయోమయంగా చూసింది. ఆమెను వెతుకుతూ ఏకే దగ్గరకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు వేద? మొబైల్ ఎక్కడ విడిచిపెట్టావు? కోపంగానే ఉన్నాడు కాని ఆమెకి బర్త్డే విషెస్ చెప్పాలనుకుని తన కోపాన్ని అణుచుకున్నాడు ఏకే. ఆమె అయోమయ స్థితిలో ఉండటం చూసి, రైజా ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది నీకు? ఆమె 2 భుజాల మీద చేతులు వేసి అడిగాడు ఏకే. దేవేంద్ర వెళ్ళిన వైపే చూస్తూ అటువైపు నడవబోయింది వేద. వేద, ఏమైంది? చలిగా ఉంది, ఇటొచ్చే. వేద చేతి వేళ్ళు కొంచెంగా వనకటం చూసి తన ఒంటి మీద ఉన్న కోట్ని తీసి వేద భుజాల చుట్టూ వేశాడు ఏకే. వేదాని గుండెలకి హత్తుకొని, హ్యాపీ బర్త్డే టు యు వేద, ప్రేమగా చెప్పాడు ఏకే. వేదాకి ఒక లోకం నుండి మరో లోకంలోకి వచ్చి పడినట్టు ఉంది. తలపైకెత్తి అతని మొహం చూస్తూ, ఇవాళ నా పుట్టినరోజా అంటూ డేట్ గుర్తు చేసుకుంది. నిజంగా నాకు గుర్తులేదు. నా పుట్టినరోజు చేసుకోక 5 సంవత్సరాలవుతుంది. థ్యాంక్ యూ బాస్. అతని గుండె మీద అరచేతి నానించి నవ్వుతూ చెప్పింది వేద. ఏకేతో కలిసి నడుస్తూనే ఉంది కాని శాలినీదేవి గుర్తొస్తూనే ఉంది. దేవేంద్రాన్ని కలిసిన విషయాన్ని ఏకే దగ్గర ఎలా దాచాలో అర్థం కాలేదు. శాలినీదేవి గురించి మాట్లాడటం ఏకేకి ఇష్టం లేదని వేదాకి తెలుసు. దేవేంద్రకి తల్లంటే ఎంత ప్రేమో కూడా అర్థమైంది. ఏకేకి తెలియకుండా పాకెట్లో పెట్టుకున్న కార్డుని మళ్ళొకసారి తడిమి చూసుకుంది వేద. అంతా గందరగోళంగా అనిపించింది. ఏదో తెలియని బాధ, ఆవేదన, ఆ భావాలన్నీ ఏకే ముందు దాచేస్తూ ఎలా బయటపడాలో అర్థం కాలేదు. ఆమెలో మార్పు గమనిస్తూనే ఉన్నాడు ఏకే. ఏమైంది వేద? ఎవరైనా ఏమైనా అన్నారా? హెల్త్ బాలేదా? అడిగాడు ఏకే. అదేం లేదు బాస్, బానే ఉంది. రైజా వాష్రూమ్కి వెళ్ళినట్టుంది. నేను చూసిరానా? తన భావాలన్నీ నియంత్రించుకోవటానికి ఏకేకి కాసేపు దూరంగా వెళ్ళాలనుకుంది వేద. ఏం పర్వాలేదు, నీ ఫ్రెండ్ వచ్చేస్తుంది, తనేం చిన్నపిల్ల కాదు అంటూ ఓ టేబుల్ దగ్గర కూర్చోపెట్టాడు ఏకే. అప్పటికి పార్టీ అయిపోయి ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు. ఆ గార్డెన్ హోటల్ మొత్తాన్ని ఏకే రెంట్కి తీసుకున్నాడు. వేద, మరో వారం మనం ఇక్కడే ఉండబోతున్నాం, వేదాకి ఎదురుగా కూర్చుంటూ అన్నాడు ఏకే. మరో వారమా? ఎందుకు? వేద ఆశ్చర్యంగా అడిగింది. పెళ్లి చేసుకున్నాం,
దానికి సెలబ్రేషన్స్ చేసుకోవాలి, హనీమూన్ కూడా చేసుకోవాలి కదా అన్నాడు ఏకే. ఏంటి? ఆశ్చర్యంగా చూసింది వేద. నేను డిసైడ్ అయిపోయాను అంటూ ఆమె చేతిని చిన్నగా నొక్కి వదిలాడు. చుట్టూ ఎవరూ లేకపోయినా సరే ఆ పబ్లిక్ ప్లేస్లోని అలా మాట్లాడటం వేదాకి సిగ్గుగా అనిపించింది. వెయిటర్ డ్రెస్లో ఉన్న దేవేంద్ర ఆ ఇద్దరిని దాటుకుంటూ ఆ టేబుల్ పక్క నుండే వెళ్ళాడు. ఏకే కాని వేద కాని అతన్ని గమనించలేదు. బయటకొచ్చేసిన దేవేంద్ర బైక్ మీద వేగంగా వెళ్తూ, నువ్వు నన్ను కలవటానికి వస్తావని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఈ నిమిషం కోసం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నాను వేద అని తనలో తానే అనుకున్నాడు దేవేంద్ర. అప్పుడే అకస్మాత్తుగా వర్షం కురవటం మొదలైంది. వేద ఒక్క ఉదుట్న లేచి పరిగెత్తబోయింది. ఏకే వేదాన్ని వెళ్ళనివ్వకుండా ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఇద్దరు వర్షంలో బాగా తడిచిపోయారు. ఆమె మొహాన్ని అరచేతుల్లోకి అందుకొని నుదురు మీద నుండి జారుతున్న వర్షపు నీరు పెదాలని తాకుతుంటే ఆ నీటి బిందువు ఆమె పెదవిని చేరకముందే అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఏకే. వేద వెంటనే నాలికతో ఆ నీటి బిందువుని అందుకొని వెంటనే పెదవులు మూసేసింది. ఆమె నుదుటి మీద అతని నుదుటితో చిన్నగా ఢీకొట్టాడు. ఈసారి నాలిక మీద పడ్డా సరే అస్సలు వదలను, చెవిలో చిన్నగా చెప్పాడు ఏకే. వేద సిగ్గుపడింది. అతన్ని చేతులతో దూరంగా తోసేస్తూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది వేద. వెనకాలే ఏకే వేగంగా నడుస్తూ వచ్చి ఆమె నడుమును పట్టుకొని అందుకున్నాడు. ఆల్రెడీ కాటేజ్ బుక్ చేశాను, బాగా తడిచిపోయావు, డ్రెస్ మార్చుకో అంటూ వేదాన్ని రెండు చేతులతో ఎత్తుకొని కాటేజ్ వైపు తీసుకెళ్లాడు ఏకే. రైజా గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు వేదాకి. తనకి వేరే ఏర్పాట్లు చేసుండొచ్చు, లేదంటే ఇంటికి పంపించుండొచ్చు అనుకుంది. రెండోసారి రైజా గురించి అడిగి ఏకేకి కోపం తెప్పించాలి అనుకోలేదు. కాటేజ్కి వెళ్ళగానే వేద లగేజ్తో పాటు ఏకే లగేజ్ కూడా ఉంది. మీరు బాగా తడిచిపోయారు, మీరు ముందు మార్చుకోండి అంది వేద. పోనీ ఇద్దరం కలిసి మార్చుకుందామా, వస్తావా? ఏకే మత్తుగా అడుగుతూ ఆమెకి దగ్గరగా వచ్చేసరికి తన బట్టలు తీసుకుని బాత్రూంలోకి పరిగెట్టింది వేద. ఆమెను చూస్తూనే విస్మయంగా నవ్వుకున్నాడు ఏకే. వేద బాత్రూం తలుపు వేసుకోగానే తను నైట్ డ్రెస్ తీసుకుని వేరే గదిలోకి వెళ్ళిపోయాడు. ఇద్దరు బట్టలు మార్చుకొని గదిలోకి చేరుకోగానే ఏకే ముందుగానే ఆర్డర్ చేసిన వేడి వేడిగా ఉన్న సూప్ సిద్ధంగా ఉంది. వేద టేబుల్ మీద ఉన్న కప్పుని అందుకోవడానికి వెళ్ళబోతూ ఉండగా వెనకాల నుండి వచ్చి గట్టిగా హత్తుకున్నాడు ఏకే. చలిగా ఉందా? ఆమె చెవి చివరి భాగాన్ని మునిపంటితో కొరుకుతూ అడిగాడు ఏకే. బయట నుండి వచ్చే చల్లని గాలి కంటే ఏకే చేసిన పనికి తన వెన్నులో వణుకు పుట్టింది. ఆ తర్వాత ఎక్కువగా వేద ఆలోచించటానికి సమయాన్ని ఇవ్వలేదు ఏకే. అతను మొత్తం ఆమెలో కలిసిపోయాడు. ఆమె కూడా అతనికి ఇష్టంగా చేరువైంది. ఒంటి మీద బట్టలతో పని లేకుండా ఇద్దరికీ ఒక్కటే దుప్పటి అవసరమైంది. ఆ నిమిషం వేదాకి బెడ్షీట్ కూడా అవసరం లేకుండా ఏకేనే తన ఒంటిని చుట్టేసుకున్నాడు. కోపము ప్రేమే కాదు, లోకంలో ఇంత ఆనందం ఉంటుందా అని భావించాడు ఏకే. ఆ రాత్రంతా పగల్లానే గడిచిపోయింది. పగలంతా రాత్రిలా మారిపోయింది. ఇద్దరు అలసిపోయి ఎప్పుడు పడుకున్నారో వాళ్ళకే తెలీదు. రెండో రోజు ఉదయం లెగిసిన వేదాని తనే స్వయంగా దగ్గరుండి తయారు చేసి కార్లో ఎక్కడికో తీసుకెళ్లాడు ఏకే. వేద కార్లో వెళ్తూ ఉండగా ఏమీ మాట్లాడలేదు. తన కోసం ఇంకేం ప్లాన్ చేశాడో అని ఆశ్చర్యంగా చూసింది వేద. కారు కాసేపటికి బ్లాక్ ప్యాంథర్ అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర ఆగింది. వేద దాన్ని చూస్తుండగానే చిన్న పిల్లలా మారిపోయింది. ఏకే వెనకాలే వస్తూ ఉండగా నవ్వుతూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది వేద. వేద తిరిగి ఏకే దగ్గరికి పరిగెత్తుకునొచ్చి, ఇక్కడికి ఇప్పట్లో వస్తాననుకోలేదు, చాలా థ్యాంక్స్ నవ్వుతూ సంతోషంగా చెప్పింది వేద. ఐటీ ఆఫీసర్ దగ్గర చెప్పిన దానికి పనిష్మెంట్ ఇస్తానన్నాను కదా, ఇదే నీ స్వీట్ పనిష్మెంట్ అంటూ ఆమె నుదుటి మీద చిరుముద్దిచ్చాడు ఏకే. వేద చిన్నపిల్లలా మారిపోయి యూట్యూబ్లో చూసి ఆడుకోవాలనుకున్న గేమ్స్ అన్నీ ఆడుకుంది. వేద కోరిన వాటికి ఏకే కూడా వెళ్ళాడు. 100 కోట్లు కూడా ఇవ్వని సంతోషం ఈ అమ్యూజ్మెంట్ పార్క్ ఇచ్చిందా? ఏకే తనలో తానే నవ్వుకున్నాడు. ఆడుకుని ఆడుకుని చాలా అలసిపోయింది వేద. తిరిగి వచ్చే సమయంలోనే కారులోనే అతని భుజం మీద తలవాల్చి నెమ్మదిగా నిద్రలోకి జారుకోపోయింది. వేద, ఈ రోజు నుంచి
నీ తాళిని నువ్వు దాచాల్సిన అవసరం లేదు. ధైర్యంగా బయటకు పెట్టుకో. నేను నీ భర్తని అని అందరికీ చెప్పు. ఏకే చెప్తూ ఉండగానే వేద నిద్రలోకి జారుకుంది. నేను మాట్లాడుతూ ఉంటే ఇలా నిద్రపోతావా? నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ కార్ని ఓ పక్క కాపి నిద్రపోతున్న వేదాన్ని చిన్నగా లేపి మత్తుగా ఉన్నామని ఒళ్ళోకి లాక్కొని కూర్చోపెట్టుకున్నాడు ఏకే. చాలా అలసిపోయాను నందు, నిద్రొస్తుంది వేద అంటూ ఉండగా తన్ని మాట్లాడనివ్వలేదు. బుగ్గలు రెండు గట్టిగా నొక్కుతూ పెదాల్ని అందుకున్నాడు. మరో చెయ్యి ఆమె నడుముని తడుముతూనే ఉంది. రాత్రంతా సరిపోలేదా? కళ్ళు బలవంతంగానే తెరుస్తూ అంది వేద. అది గదిలో, కార్లో మరోలా ఉంటుంది అంటూ కారు గ్లాసెస్ మూసేశాడు ఏకే. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.